అంటే 6 to 7 చేసిన అని అన్నారు కదా. అంతే. సో అంటే అక్కడ ఏమన్నా అంటే ఆ సర్జరీ తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చినాయా? కాంప్లికేషన్స్ వచ్చాయి. ఓకే. కాంప్లికేషన్స్ ఎలా అంటే మేము చేసిన సర్జరీలో ఒకటి డైరెక్ట్ పెనిస్ నుంచి కాకుండా పక్క నుంచి యూరిన్ రావడం స్టార్ట్ అయింది. ఓకే. సో అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడం జరిగింది. Hmm. సో మళ్ళా రీసర్జరీ చేసి మళ్ళా దాన్ని ప్రాపర్గా పెనిస్ని క్రియేట్ చేయడం వల్ల తర్వాత మళ్ళీ మా దగ్గర 10-15 days ఉంచి దాని తర్వాత పంపించడం జరిగింది. Hmm. సో కాంప్లికేషన్స్ వస్తాయి. సో అది కూడా మేము చెప్తాం. అంటే ఈ 5-6 కేసెస్లో ఒకటి అలా అయింది, మిగతా ఏవి అవ్వలేదు, ప్రాబ్లం క్రియేట్ అవ్వలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? అంటే హ్యాపీగానే ఉంటారండి. Female నేను to చేసిన సర్జరీస్ పీపుల్ ఆర్ జనరల్ హ్యాపీ. మా ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ బి లైక్ ఎ ఫ్యామిలీ ట్రీట్మెంట్. అంటే మన పర్సన్ మన దగ్గరికి వచ్చారు, మనల్ని నమ్మొచ్చారు, సో మనం బాగా చూసుకోవాలనే ఇంటెన్షన్తో ఉంటాం తప్ప కమర్షియల్గా వచ్చేసి చేస్తాం పంపిస్తామా. నేను మేము ప్రతి ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫస్ట్ 3 months ఆర్ వెరీ ఇంపార్టెంట్. బాగున్నారు లేదా అని కనుక్కుంటాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రండి అని చెప్తాం. ఓకే. సో ఇలాగ వీ విల్ ఫాలో అప్ మై సో పేషెంట్స్. అంటే ఫీమేల్ టు మేల్ చేంజ్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? కింద పార్ట్ మీరు ఏదైతే చెప్పానో అది 8-9 అంటే అంటే దానిలాగా దీంట్లో కూడా అంటే ప్రాసెస్ లేదు, ఒకటే ప్రాసెస్. ఒకటే దీంట్లో ప్రాసెస్. ఓకే. ఫాలోప్లాస్టీ అంటారు. దగ్గర 8-9 lakhs అవుతుంది దీనికి. ఓకే. అది కింద మేల్ పార్ట్ చేయడానికి. హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేయడానికి 2 రకాలుగా ఉంటాయి. లాప్రోస్కోపికల్గా అయితే 80,000 to 1 lakh వరకు అవుతుంది. నార్మల్ ఓపెన్ హిస్టెక్టమీ అంటారు. చిన్న గీతలాగా పొట్ట మీద వస్తుంది, కానీ అది ఒక 70,000-75,000లో చేసేయచ్చు. 70,000 to 80,000 మధ్యన. అది సెకండ్ డే, థర్డ్ డే కల్లా వెళ్ళిపోవచ్చు. అలాగే బ్రెస్ట్ రిమూవల్, కొంతమంది చాలా పెద్ద బ్రెస్ట్లు ఉంటాయి, అవి ఒక 80,000-90,000లో చేస్తాం. కొద్దిగా చిన్న బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే ఒక 70,000లో చేసేసి అది కూడా సెకండ్, థర్డ్ డే కల్లా వెళ్ళిపోవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా వాళ్ళ లీడ్ చేసుకోవచ్చు లైఫ్ని. వాళ్ళు కూడా ఫీమేల్ లాగా బతకడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది మేల్ లాగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. ఓకే.